గారు ఒక అద్భుతమైన సీజన్ 3 జీపీటీ ఒక అద్భుతమైన స్టేజ్ ఇది. చాలామంది ఇలాగ స్టేజ్ మీద ర్యాంప్ అప్ చేస్తూ వాళ్ళందరినీ మనల్ని చూపిస్తూ అండ్ అలాగే చాలామంది హీరోయిన్లు కూడా అయ్యారు, పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు. అంతేకాకుండా మిస్సెస్ అండ్ మిస్టర్ ఇట్లాగా ఎంతోమందికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది. సో ముందుగా సుహాసిని పాండే గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. సో ఇట్లాగే హైదరాబాద్లో యంగ్ టాలెంట్ని ఎక్కడో మనం కూడా ఒక స్టేజ్ మీద కనిపించాలని చాలామందికి ఉంటుంది. సో అట్లాంటి ప్లాట్ఫామ్ ఇది. సో అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు సుహాసిని గారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. జీబీటీ ఇక ఈ ప్లాట్ఫామ్ మీద క్యాన్సర్ అవేర్నెస్ మీద ఒక అద్భుతమైన ఆల్ ఓవర్ ఇండియాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ టైము చిన్న వయసులో ఉన్న ఆమె ఇంత పెద్ద బాధ్యతగా చేయటం అనేది గొప్ప విషయం. అవేర్నెస్ చాలామందికి మనకి క్యాన్సర్ అటాక్ అయింది కూడా తెలియదు. అంటే అంతకుముందు ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి, అద్భుతంగా. మన బసవతారకం మనం హైదరాబాద్లో చూస్తున్నాం, ఏషియాలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫౌండర్ దానికి. అలాగే మా హీరో బాలకృష్ణ గారు అద్భుతమైన సర్వీస్ ఈ క్యాన్సర్ హాస్పిటల్కి అందిస్తున్నారు. ఆయన దేశ విదేశాల్లో ఫండింగ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఎందుకంటే క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్ చాలామంది ఈ రోజున హ్యాపీగా ఉన్నారంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి స్ఫూర్తితోటి. వీరు ఏంటంటే క్యాన్సర్ ఎవరైతే పాపం దీనికి అటాక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి సెప్టెంబర్ 27వ తారీఖున ఈరోజు కర్టన్ రైజర్ అయ్యింది. 27వ తారీఖున చేసే కార్యక్రమాన్ని బట్టి వారికి వచ్చిన ఫండింగ్ని వీరందరికీ హెల్ప్ చేయడానికి వారు ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇలాగ చాలా మనం ర్యాంప్ షోలు, వాకు, ఇవి ఫ్యాషన్ షోలు చూస్తుంటాం. వాళ్ళు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూసుకుంటారు. కానీ పబ్లిక్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని ఆ పేషెంట్లకి ఉపయోగించడం అనేది గొప్ప విషయం. వారు నిజంగా అభినందించాలి. సో ఈ జీవీటీ టీం నిజంగా సెప్టెంబర్ 27వ తారీఖున ఒక అద్భుతాన్ని ఇస్తుంది. మన హైదరాబాద్లోనే. సో వీరి ప్రయత్నాన్ని మనం అందరం నిండు మనసుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ ఫౌండర్ చైర్మన్ సుహాసిని గారు చాలా పెద్ద ప్రోగ్రామే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరైతే సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి వీడు చాలా పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు కర్టన్ రైజర్ అండ్ సెప్టెంబర్ 27ని ఫైనల్గా ఈవెంట్ జరుగుతూ ఉంది. సో ఈ ఈవెంట్ని అద్భుతంగా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ప్రియా వెట్లమాని. ఇక్కడ ఈరోజు గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ కర్టన్ రైజర్ ఈవెంట్కి వచ్చాను. అండ్ సెప్టెంబర్ 27కి ఫైనల్ సీజన్ ఉంది, సీజన్ ఫినాలే ఉంది. అండ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ ఇట్స్ నాట్ ఓన్లీ అ బ్యూటీ pageant, but there is a bigger purpose that is hidden over here. They're raising awareness for people dealing with cervical cancer, and I think it's a great initiative. And చాలామంది మన రూరల్ ఏరియాస్లో, మన సిటీస్లో కూడా చాలామందికి అవేర్నెస్ లేదు అబౌట్ ద వ్యాక్సిన్స్, అబౌట్ ద డిజీజ్. అండ్ షీఈస్ డూయింగ్ సో much work and she's raising awareness, and not only raising awareness but she's holding such a big event for it, and all the proceeds are going to be leading towards the people suffering from it. So I think that's a great initiative and everyone should help her, and I hope she does great in the future. ముఖ్యంగా ఏంటంటే చాలామందిని చూస్తున్నాం. సుహాసిని ఎంతోమందికి చాలా అంటే ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ ఏంటంటే ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు చేస్తూ ఫ్యామిలీని కూడా హ్యాండిల్ చేస్తూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం రియల్గా హ్యాట్సప్ చెప్పాలి ఆమెకు. ఈ ప్రోగ్రామ్ డెఫినెట్గా 100% నెక్స్ట్ మంత్, ఈ మంత్ 27th సూపర్ డూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా షోకి చేసిన
రామ్కి గారికి, పృథ్వీరాజ్ గారికి, సుచిరింద్ర కిరణ్ గారికి, అలీ గారికి, విచేష్ణ క్రిష్ గారికి, అందరు ప్రియా వడ్లమాని, తన వల్ల ఇవాళ ర్యాంప్ వాక్ చాలా సక్సెస్ అయింది. అండ్ ఈ షోకి పర్పస్ జీబీటీ అనేది గ్లోబల్ బ్యూటీ ట్రెజర్, ఇట్స్ అ ఫ్యాషన్ షో కాదు, ఇట్స్ అ బ్యూటీ ప్యాజెంట్. సో 3 సీజన్, ఈ 3rd సీజన్ మనది అయ్యేది. మిస్ ఇండియా, మిస్సెస్ ఇండియా, మిస్టర్ ఇండియా వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ టు బిల్డ్ దర్ కెరియర్ అండ్ ప్రూవ్ దర్ టాలెంట్స్. అది కాకుండా ఒక కాజ్ మేము స్టాండ్ తీసుకుంటున్నాం, ఎర్లీ డిటెక్షన్ సేఫ్ లైఫ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. సో ఈరోజు చాలా ప్రముఖ డాక్టర్స్ వచ్చారు ఇక్కడ, దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షో జరిగినాక మేము కూడా పాన్ ఇండియాలోకి వెళ్ళి ఒక క్యాంపెయిన్ పెట్టి ప్రాపర్గా వాట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ అని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి అవేర్నెస్ ఇవ్వాలని కోరుతున్నాము. ఇవాళ నాకు 2 వచ్చి వ్యాక్సినేషన్ తీసుకున్నారు, రేపు అది నాకు 20,000 మంది ఇంకా ఎంతోమంది పెరగవచ్చు. సో సేవ్ లైఫ్, సేవ్ పీపుల్. థ్యాంక్ యూ. నా పేరు ఆయుషి పటేల్. ఈరోజు సుహాసిని గారు కండక్ట్ చేస్తున్న జీపీటీ గ్రూప్ వాళ్ళు ఒక క్యాన్సర్ అవేర్నెస్ కోసం చేస్తున్న ఈ షో ఎంతోమందికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఐ ఫీల్ వెరీ హానర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని. ఇంకా ముందు మీరు ఇలాంటి మంచి షోస్ చేయాలని, ఎంతోమందికి మీరు ఇంకా ఒక తెలియని థింగ్స్ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్.